ప్రత్యక్షత చెప్తా, వీలైతే రాస్తాను. ఇంచుమించు 10 మంది పిల్లలు పుట్టారు అంటే సంవత్సరానికి ఒకరిని వేసుకున్నా కానీ 10 సంవత్సరాల. అవునా కదా? అవునా కదా? సరే, మనకి తెలియదు కాబట్టి 10 సంవత్సరాల యోగుకి పెళ్ళి అయింది అనుకోండి. చాలా అద్భుతంగా నాది. 10 సంవత్సరాలు యోగుకి పెళ్ళి అయింది అనుకోండి. పెళ్ళి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉండుంటారు, ఎంత కలిసి ఉండుంటారు, ఎంత వాటికి వచ్చినా ఎంత ఇబ్బంది. ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తున్నాను, ఇక మీ దాంపత్య జీవితాల్లో అపవాదికి చోటు లేకుండా నా ప్రభు ఒక కంచె వేయబోతుంది. 10 సంవత్సరాలు చేసుకో వచ్చిన 10 యోగుతో 10 సంవత్సరాలు కలిసి ఉన్న భార్య ప్రభుకు స్తోత్రం. అనుకోకుండా 1వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేసరికి యోగుకు అన్నీ కోల్పోయి సమస్తాన్ని కోల్పోయి ఒళ్ళంతా కురుపులతో ఉండి రసికాడుతూ పెంకుతో గీరుకుంటూ ఏసుకున్న వస్త్రమే వేసుకొని అలాగే ఉంటే చాలా జాగ్రత్తగా. 10 సంవత్సరాలు కలిసి ఉన్న భార్య ఏసుకున్న వస్త్రం ఏర్చుకున్నానని యోబు దగ్గర నుంచి పారిపోవాలని, యోబు ఇక నేను నీతో ఉండను అని మాట్లాడితే, హల్లెలూయా. 10 సంవత్సరాలు దాంపత్య జీవితం చేసి ఒకటే కంచంలో కలుస్తున్న భార్య, యోబు నీ ఒంటి నిండా కురుపులున్నాయి అని వెనుదిరిగి వెళ్ళిపోతే, పై రూపాన్ని చూసిన భార్య, పై రూపాన్ని చూసిన స్నేహితులు అందరూ యోగును దూరం పెడితే, శరీరం అంతా కూలిపోయినా, ఒళ్ళంతా బాగలేకపోయినా, ఒంటి నిండా వస్త్రాలు ఒకటే వస్త్రం 10 సంవత్సరాలు వేసుకున్న జీవించిన వ్యక్తి అయినా కానీ భార్య పక్కన లేదు, స్నేహితుల పక్కన లేదు, రక్త సంబంధుల పక్కన లేరు. కానీ ఆయన పై రూపంలో ఉన్నది కాస్త లోపలికి వెళ్ళి భార్య వదిలేసినప్పుడు బాధపడుతున్న యోగును చూచి, స్నేహితులు వదిలేసినప్పుడు బాధపడుతున్న యోగును చూచి, భార్య వదిలేసిన, స్నేహితులు వదిలేసిన, నేను నిన్ను వదలని యోగు చేతులు పట్టుకున్న దేవుడే ప్రవర్తిస్తున్నాను. ఈ రాత్రి నీ చేతులు పట్టుకోబోతున్నాను. భార్య పైన హృదయం వస్తున్నావా? ఖచ్చితంగా నీ చేతులు నా ప్రభు పట్టుకున్న దాకా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పై రూపాన్ని చూసి ప్రజలు నీకు దూరం అవుతారు. పై రూపాన్ని చూసి బంధువులు నిన్ను దూరం పెడతారు. హల్లెలూయా. నా ప్రభు నీ పై రూపాన్ని చూసేవాడు కాదు. పగలు నవ్వుతున్నావు, దాన్ని చూడడం, నవ్వు వెనకాలన్న ఏడుపులు చూస్తావు. ప్రజలతో మాట్లాడుతున్నావు, దానిని చూడటం. మాట్లాడుతూ వారి కుటుంబంలో, అరే నేను ఒకప్పుడు